వచ్చేసి మంగళవారం వీడియో అండి. ఈరోజు 4 గంటలకు లేద్దామని అలారం పెట్టుకుంటే 5 అయింది, మెలకు రాలేదు. ఇంకా సరే అనేసి ఇంకా ఉదయాన్నే ఇంకా లేచిన వెంటనే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను స్టవ్ మీద. రైస్ పెట్టేసేస్తే ఇంకా ఉడికిపోతూ ఉంటుంది. ఇంక ఈలోపు వేరే పనులు అయితే చేసుకోవచ్చు కదా. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను పిల్లలకి. కడిగి పెట్టేసేసి ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే స్టవ్ స్టవ్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసేసి ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా ఈరోజు పూజ అంటూ ఏమీ లేదండి, ఇంకా కుదరలేదు ఇంట్లో దీపం పెట్టుకోవడానికి. ఇంకా అందుకనేసి ఇంకా సింపుల్గా ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా పీరియడ్స్ తర్వాత అయితే ఇంక ఇల్లు అయితే క్లీన్ అయితే చేయాలి. ఇంకా దీపం పెట్టడం కుదరలేదు కదా, ఇంకా వంట అయితే చేసేస్తున్నాను వంటగదిలోకి వెళ్ళి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కొంచెం క్యారెట్ రైస్ అయితే చేద్దాంలే అనేసి కొంచెం పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను. అవి కొంచెం వేగాలి. ఇంకా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసాను. జీడిపప్పు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము అయితే వేసాను. క్యారెట్ ముందే తురిమి పక్కనైతే పెట్టేశాను. క్యారెట్ కూడా వేగిపోయింది కదా, వేగిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసాను. ఇంకా రైస్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా రైస్ మొత్తం కూడా కలిపేయాలి. ఇంకా రైస్ మొత్తం కూడా కలిపేసాను. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ పెడతాను ఇవాళ. ఇంకా నిన్న ఈవినింగ్ ఇడ్లీ పిండి అయితే గ్రైండర్ వేసాను కదా, ఇంకా ఇడ్లీతో పిల్లలకి దిబ్బ రొట్టెలాగా రోటీ అయితే వేద్దాంలే అనేసి దోశ అయితే వేద్దాంలే అనేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. మొత్తం ఒకసారిగా ఉప్పు కలిపేస్తే పుల్లగా అయిపోతుంది కదా, అందుకనేసి కొంచెం గిన్నెలో అయితే తీసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం క్యారెట్ తురుము అయితే వేసుకొని కలిపి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం వాటర్ అయితే వేసాను. వేసేసి బాగా కలిపేస్తున్నాను పిండి మొత్తం కూడా. కలిపేసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా దిబ్బ రొట్టె అంటారు కదా, ఇడ్లీ పిండితో వేస్తే చాలా బాగుంటుంది. అందుకనేసి ఇంకా దిబ్బ రొట్టె అయితే వేస్తున్నాను. ఇంక ఇడ్లీ పిండితో ఇవాళ పిల్లలకి టిఫిన్ కింద. ఇంకా అది మొత్తం కూడా అలా వేసేసి మూత పెట్టేసేస్తే బాగా పొంగుతుంది, బాగా ఉడికిపోతుంది దిబ్బ రొట్టె అనేది. ఇంకా ఒకవైపు కాలిన తర్వాత ఇంకా మరోవైపు కూడా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి ఇలా దిబ్బ రొట్టెలాగా వేసి పెడితే బాగా మంచిగా తింటారు. ఇంకా నేనైతే ఇంకా దోశ అయితే వేగుతూ ఉంటుంది. ఇంకలోపు పిల్లలకి దానిమ్మలు అయితే కట్ చేయాలి అని దానిమ్మలు అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ కింద స్కూల్లో పెట్టాలి కదా, అందుకనేసి ఇంకా దానిమ్మలు అయితే కట్ చేస్తున్నాను. దానిమ్మలు కట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు ఇంకా దోశ కూడా కాలిపోయింది 2 వైపులా. వీటిని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్గా అయితే కడుతున్నాను పిల్లలకి. ఇంతకుముందు మా బాబు పెరుగన్నం కూరన్నం తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు పెరుగన్నం వద్దనేసాడు. అందుకనేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే కడుతున్నాను. ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టేస్తాను బ్యాగుల్లో. మళ్ళీ ఒకరి బాక్స్లో ఒకరికి మారిపోయాయంటే మళ్ళీ ఇబ్బంది కదా.
అందుకనేసి లంచ్ బాక్స్లో అయితే కట్టేస్తున్నాను పిల్లలకి. ఇంకా లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి స్కూల్కి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ తినేసాము. ఇంకా ఉదయం అయితే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి పైన మేడ పైన ఆరబెట్టేశాను. ఆరిపోయాయి, ఎండ బాగా కాస్తుంది. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసి మడతలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పీరియడ్స్ తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చెయ్యాలండి. ఇంకా ఈరోజు ఇంకా బెడ్షీట్లు, డోర్ కర్టైన్స్, పరుపు కవర్లు మొత్తం కూడా ఈరోజు మిషన్లో అయితే వేశాను. ముందు రోజు విండోస్ మొత్తం క్లీన్ చేశాను. కిటికీలో ఉన్న దుమ్ము మొత్తం కూడా ముందు రోజు ఈవినింగ్ విండోస్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా కర్టన్ రాడ్స్ కూడా మొత్తం నీట్గా అయితే తుడిచేసి పెట్టేశాను. ఇంకా మా వారు నేను కూడా పరుపుకి ఇంకా కవర్ అయితే తొడుగుతున్నాము. ఇంకా నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే నేను ఇంకా పరుపు కవర్లు అయితే వాష్ చేస్తాను. మామూలుగా బెడ్షీట్లు అయితే ఉతికేస్తాను, కానీ పరుపు కవర్లు మాత్రం ఇంకా నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాను. పరుపు కవర్ అయితే ఇంకా అదంతా ఇదిలిచ్చేసేసి ఇంకా పరుపు కవర్ అయితే వేస్తున్నాను. ఇంకా పరుపు కవర్ వేసిన తర్వాత ఇంకా దాని మీద బెడ్షీట్ అయితే వేస్తున్నాను. బెడ్షీట్ వేసిన తర్వాత ఇంకా డోర్ కర్టెన్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా తగిలించేయాలి అక్కడెక్కడ. ఇంకా బెడ్షీట్లు అయితే అయిపోయాయి కదా, ఇంకా డోర్ కర్టెన్స్ కూడా ఇంకా తగిలించేస్తూ ఉన్నాను. ఇంకా ఇవి కూడా ఇంకా మంత్లీ ఒకసారి అయితే ఉతికేస్తాను. ఇంకెప్పుడు పీరియడ్స్ అయిపోతే ఇంకా అప్పుడు ఉతికేస్తాను, మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా డోర్ కర్టెన్స్ కూడా ఇంకా హాల్లోవి, బెడ్రూమ్లోవి మొత్తం కూడా తగిలించేసాను. మిషన్లో వేస్తుంటే ఇవన్నీ కూడా ఊడిపోతున్నాయండి. అలా అని మనము చేత్తో అయితే ఉతకలేము కదా. ఇంకా ఇల్లు మొత్తం కూడా డోర్ కర్టెన్స్ ఎక్కడెక్కడైతే గుమ్మాలు పెట్టామో అక్కడ మొత్తం కూడా తగిలిచ్చేస్తున్నాను. బెడ్రూమ్లో కూడా డోర్ కర్టెన్ అయితే తగిలిచ్చేస్తున్నాను. ఇంకా డోర్ కర్టన్లన్నీ కూడా తగిలించేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో పరుపు కవర్ కూడా ఉదయం మిషన్లో అయితే ఉతికేసాను. ఇంకా పరుపు కవర్ కూడా వేస్తున్నాను. నేను మా వారిద్దరం కలిసి ఇంకా పరుపు కవర్ కూడా వేస్తున్నాము. పరుపు కవర్ ఉతకపోతే ఇంకా స్మెల్ వస్తుందండి. అందుకు పిల్లలు ఊరికే తొక్కుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఇంకా అందుకనేసి నేను ఇంకా పరుపు కవర్ కూడా ఉతికేసాను. ఉతికేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అయితే వేయాలి. ఇంకా ఈ బెడ్షీట్ అయితే చాలా పెద్ద బెడ్షీట్. ఆ రోజు మేము డబుల్ బెడ్షీట్ అది తీసుకుంటే ఇది కింగ్ సైజ్ బెడ్షీట్ వచ్చింది. మేము ఆర్డర్ పెట్టిన దాంట్లో సరేలే అనేసి ఉంచేసుకున్నాం, కానీ చాలా పెద్ద బెడ్షీట్ ఇది. ఒకవైపు సగం వరకు కూడా మడత పెట్టి అయితే వేసుకోవాలి. ఇంక ఈలోపు మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. ఇంక ఈలోపు 2 గంటలు అయిపోయింది. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంక వచ్చిన తర్వాత హోంవర్క్ అయితే చేస్తుంది మా పాప. మా పాప ఒక్కతే రాసుకుంటుందంట హోంవర్క్. ఇంక తను ఒక్కటే హోంవర్క్ అయితే చేస్తుంది. చూడండి, నేను రాపిస్తాను అంటే లేదు నేనే రాసుకుంటానని మా పాప అయితే ఇంకా అన్ని కలర్ పెన్సిల్ అన్నీ తీసుకొని ఇంకా డ్రాయింగ్లు అయితే వేసుకుంటుంది స్కూల్ నుంచి వచ్చాక. ఇంకా మేము కూడా మధ్యాహ్నం లంచ్ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. ఇంకా అందుకనేసి ఇంకా స్వీట్ కార్న్ బాయిల్ చేసేసి ఇంకా అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కారము, కొంచెము చాట్ మసాలా,
కొంచెం ఉప్పు, ఒక దబ్బ నిమ్మకాయ అయితే పిండేసి మొత్తం కూడా కలిపేసాను. స్వీట్ కార్న్ చాట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సరే, ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంకా ఎగ్స్ కూడా పగలగొట్టేసాను. పగలగొట్టేసేసిన తర్వాత ఇంకా వైట్స్ అనేది ఉంటుంది కదా, అది మొత్తం ఒకదానిలోకి, ఎల్లో మొత్తం ఒకదానిలోకి అయితే సపరేట్ అయితే చేసేసాను. అలా సపరేట్ చేసేసి వేస్తే పల్ఫీ ఆమ్లెట్ లాగా మంచిగా పొంగుతూ స్మూత్గా వస్తుంది. అందుకనేసి ఇంకా అలా వేద్దామనేసి ఇంకా అలాగా పగలగొట్టేసి దానికి సపరేట్ అయితే చేస్తున్నా. ఇంకా 3 గుడ్లతో ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. ఇంకా పిల్లల వరకు సరిపోతుందిలే అనేసి. ఇంతకుముందు కోడిగుడ్ల రేటు కూడా చాలా ఉంది. ఇంక ఈ మధ్య కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గింది. ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఎక్కువ రేటు ఉంది కోడిగుడ్ల రేటు. ఇప్పుడు 200కి వచ్చింది. ఇంతకుముందు 230-240 కూడా వెళ్ళింది కోడిగుడ్ల రేటు. సరే అనేసి దాన్ని సపరేట్ చేసేసిన తర్వాత ఇంకా వైట్స్ అని ఉంటుంది కదా, ఇంకా దాన్ని అయితే బాగా మ్యాష్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టేశాను. కడాయి పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆమ్లెట్కి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. వేడెక్కిన తర్వాత ఇంకా కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా పొంగుతుందో. ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా లైట్గా అయితే వేసాను. ఇంకా అలా పైన స్మూత్గా అలా చల్లుకుంటే సరిపోతుందండి. ఇంకా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో ఒకవైపు. ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. Thank you for watching. Please subscribe. Bye friends.